హాయ్ అండి. మామిడికాయల సీజన్ స్టార్ట్ అయింది కదా! పచ్చి మామిడికాయతో అప్పటికప్పుడే ఎంతో టేస్టీగా చేసుకునే పచ్చి మామిడికాయ పల్లీల రోటి పచ్చడి. పిల్లలున్న ఇంట్లో ప్రతి తల్లి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయవలసిన పచ్చడే ఇది. ఇది టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. పిల్లలైతే గిన్నె కూడా వదలకుండా తింటారు. మరి అంత బావుంటుంది. దీనికోసం ఒక బాండీ పెట్టుకొని టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత 7 లేదా 8 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసుకొని వేపుకోవాలి. మంటలు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే చక్కగా వేగుతాయి లోపల కూడా. వేగిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగేంత వరకు ఉంచుకోవాలి. ఒకవేళ మీరు జీలకర్ర ముందుగానే వేసుకున్నారంటే మాడిపోతుంది. కాబట్టి చివరిలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలాంటి ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని పైన చెక్కునంతా తీసేయాలి. చెక్కంతా తీసిన తర్వాత సన్నగా తురుముకోవాలి. ఫస్ట్ నేను బాగా చిన్నగా ఉన్న హోల్స్‌లో తురిమాను. అదంతా పర్ఫెక్ట్‌గా రాలేదు. తర్వాత కొంచెం పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురుముకున్నాను. అప్పుడు నాకు ఇలా తురుము పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలా అంతా తురుముకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోలుని తీసుకొని మనం ముందుగా వేపుకున్న వాటన్నిటిని వేసేసుకోవాలి. మీరు ఒకవేళ కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కానీ రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. అందుకే రోట్లో వేసి రుబ్బుతున్నాను. ఇలా కొంచెం దంగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోండి. వీటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మనం ముందుగానే తురుముకున్న పచ్చి మామిడికాయ తురుమును కూడా వేసేసుకొని అంతా దంచుకోవాలి. మిక్సీలో వేసుకునే వాళ్ళు మాత్రం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోకండి. కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. రోట్లో ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే అండి. పచ్చి మామిడికాయ పల్లీల రోటి పచ్చడి రెడీ అయింది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బా! నోటికి రుచిగా, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.